గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నేడు ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి రేపటి రాష్ట్ర బంద్కు బీసీ నాయకులు ఇచ్చినటువంటి బంద్కు పూర్తి మద్దతు తెలుపుతూ మరి 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి అధికార దాహంతో ఈ దేశంలో తాము మాత్రమే పాలించాలనేటువంటి కుట్ర కుతంత్రాలను ఎమర్జెన్సీ విధించి ఈ దేశ ప్రజలను ఒక భయోత్పత్తానికి సృష్టించడం జరిగింది. మరి 1977 అనంతరం ఇందిరాగాంధీని భారతదేశ ప్రజలు ఓటమి చెందిస్తే 1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఈ దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాలకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజిక పరంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో ఆనాటి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉండి బీసీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆ యొక్క పార్లమెంటరీకి సంబంధించినటువంటి విపి మండల్ గారిని నియమించి ఈ యొక్క కమిషన్ను ఏర్పాటు చేసి బీసీలకు ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే దీన్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి ఇందిరాగాంధీ దేశంలో కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి దేశంలో అల్లకల్లోలం సృష్టించి ఈ యొక్క బీసీ కమిషన్ను అడ్డుకోవడం జరిగింది. ఆనాడు ఎంతోమంది విద్యార్థులను బలిదానం చేసుకోవడం ఇందిరాగాంధీ ప్రభుత్వం వల్లనే, ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగిందనేటువంటిది మనమందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని కూలదోసి 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేసి బీసీ కమిషన్ను పూర్తిగా వ్యతిరేకించి ఆ యొక్క బిల్లును పక్కన పెట్టడం జరిగింది. 1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం రాజీవ్ గాంధీ కూడా ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉన్న తర్వాత ఆ యొక్క బిల్లును ఎన్నిసార్లు చెప్పుదామన్నప్పటికీ కూడా వారు తిరస్కరించడం జరిగింది. మరి 1990లో జనతాదళ్ పార్టీతో పాటు అనేకమైనటువంటి మిత్రపక్షాలను కలుపుకొని విపి సింగ్ గారు ఆనాడు భారత ప్రధానమంత్రిగా ఉండి మొదటి ఎజెండాగా బీసీ బిల్లును, బీసీ కమిషన్ను ఆమోదిస్తున్నామని తెలపగానే దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించినటువంటి కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేసింది అనేటువంటిది ప్రజలందరూ గమనించాలని కూడా మేము తెలుపుతున్నాం. ఈ యొక్క జనతాదళ్ ప్రభుత్వం నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆనాడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు కూడా దానికి చైర్మన్గా వ్యవహరించారు. అప్పుడు బీసీలకు మద్దతుగా ఉండి బీసీ బిల్లును పాస్ చేయడానికి ఆనాడు కూడా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు 85 మంది బీసీ బిల్లుకు ఆమోదం తెలపడం కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవన్నీ తెలిసినాక కూడా నేడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ చేస్తానని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించి 42% ఏ లెక్కన ఇస్తానని మీరు చెప్పిరో మీరు ప్రజలకు తెలియజేయాలి. కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఎన్నికలు పెడితే ఓటమి పాలవుతామని ఈ యొక్క 6 గ్యారెంటీలు అమలు కాదు, ఈ ఎన్నికల్లో ప్రజలు మొత్తం తిరస్కరిస్తారని తెలిసి కాలయాపన చేస్తూ హైకోర్టు అని, కమిషన్ అని, సుప్రీంకోర్టు అని కూడా మీరు కాలయాపన చేయడం సరికాదనేటువంటిది ప్రజలు గమనించాలి. మరొక విషయం, 1980 జనాభా ఆధారిత ప్రకారం సుప్రీంకోర్టు సూచనల ప్రకారం కూడా 22% ఎస్సీ ఎస్టీలకు, 22% ఎస్సీ ఎస్టీలకు, 27.5% బీసీలకు 1980 జనాభా లెక్కల ప్రకారం 50% కంటే మించకుండా కమిషన్ ఏర్పాటు చేసి ఆ రోజు కూడా బీసీలకు 27.5% గురించి చెప్తే మరి ఇప్పటికి కూడా ఎలాంటి బిల్లులు పెట్టకుండా కాంగ్రెస్ అప్పటి నుంచి కూడా ఎలా తీసుకొచ్చిందో మీ అందరికీ చెప్పడం కోసం ఈ యొక్క గణాంకాలు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 1980 నుంచి చేసినటువంటి దానికి మద్దతు, బీసీలకు మద్దతు ఇస్తూనే ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి దేశ ప్రధానమంత్రి బీసీ
దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్లో 27 నుంచి 28 మంది బీసీ మంత్రులు ఉన్నారు. మరి అదేవిధంగా దేశవ్యాప్తంగా తీసుకుంటే కనుక 12 మందికి పైన ఈ దేశంలో బీసీ ముఖ్యమంత్రులకు చోటిచ్చింది భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటిది కూడా ప్రజలు గమనించాలి. సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ నుంచి భారత రాష్ట్ర సమితి అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరి 10 సంవత్సరాల్లో ఏనాడు కూడా బీసీల గురించి తెలుపలేదు. బీసీలను హక్కు చేర్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేడు రేపటి రాష్ట్ర బంధుకు మద్దతు ఇవ్వడం హాస్యాస్పదంగా అవుతుంది. మరి దాన్ని కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈ ఎన్నికలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారనేటువంటిది, ఎవరు ఏర్పాటు చేస్తారనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందా, రేవంత్ రెడ్డి నిర్ణయిస్తాడా, లేదో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ నిర్వహిస్తాడా, ఇది కాంగ్రెస్ తెలపాలి. ఇంకా ఒక విషయం ఏంటిదంటే, ఈ రేపటి బంద్ను 18న బంద్కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం అనేటువంటిది చిన్నపిల్లల ఆటలాగా కనిపిస్తున్నది. ఎవరిని మోసం చేస్తారు? 1980 నుంచి కనుక తీసుకుంటే కనీసం 45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎక్కడ ఉన్న అధికారంలో ఉన్న బీసీల గురించి ఎప్పుడు పట్టించుకున్నటువంటి కాంగ్రెస్ ఈరోజు మీరు తీసుకొచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేస్తున్నటువంటి మీరే బంధుకు మద్దతు ఇస్తే, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తే రేపటి బంధుకు ఎవరి కోసం ఇస్తున్నారు? ప్రజలను ఇబ్బంది పెడతారా, లేకపోతే ప్రజలను కాలయాపన చేస్తూ పిచ్చోళ్ళని చేస్తున్నారా? ప్రజలు గమనించాలనేటువంటిది చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటిదంటే 1980 నుంచి కూడా కనీసం 45 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు మద్దతుగా ఉన్నది. ప్రజల కోసమే, బీసీల కోసమే సామాజిక పరంగా న్యాయం చేస్తూ ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే దాకా కూడా బీసీల కోసం సీట్లను కేటాయించేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటిది ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో మీ అందరికీ తెలియజేస్తూ, రేపు రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చినటువంటి బీసీ సంఘాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అందరం కూడా బంధుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఈ బంధులో వాణిజ్య వ్యాపార వర్గాలు, బస్సులు, హోటళ్లు, విద్యా సంస్థలు అన్నీ కూడా బంద్ చేయాలని, దీనికోసం బీసీ నాయకులు, బీసీ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు, విద్యార్థులు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొనాలనేది మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. ఈ బంద్ను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.